హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. వర్షాల కారణంగా అయితే మేమైతే వీడియోలు అయితే చేయలేకపోయాము. అలాగే పనులు కూడా ఎక్కువ ఉండడం వల్ల వీడియో చేయలేదు. మేమైతే ఈ వీడియోలో అయితే జీడి పిక్కల నుంచి జీడిపప్పు ఏ విధంగా తీస్తారో మేమైతే మీకు చూపిస్తాము. ఈ వీడియోను అయితే చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదేనండి జీడి చెట్టు. వీటి నుంచి అనమాట మేము సేకరించి జీడిపప్పుగా మేమైతే తయారు చేసుకుంటాము. ఇప్పుడైతే జీడికాయలు అనేది ఇప్పుడు కాయలేదు, ఎందుకంటే సీజన్కి అయితేనే కాస్తుంది. సీజన్ ఎండింగ్లో అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే లేదు. ఫ్రెండ్స్, మేమైతే జీడి పిక్కలు అయితే ఇదిగోండి ఇక్కడైతే మేము తెచ్చాము. ఇదిగోండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఈ జీడి పిక్కలను అయితే మేము కాల్చుకొని తినబోతున్నాం. అలాగే కాల్చుకొని తినడానికి అయితే మేమైతే అగ్గిపెట్టు కూడా తెచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, అగ్గిపెట్టి దీంతోనైతే మేము అగ్గి చేసి కాల్చుకొని తింటాము. అలాగే మేమైతే ఇవి కాల్చుకొని తినడానికి అయితే చిన్న కొండకైతే మేము వచ్చాము. అలాగే చుట్టూ ఉన్న కొండలను అయితే చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. ఒకసారి మనమైతే అటెళ్ళి చూద్దాము. అక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంటది. ఒకసారి రండి చూద్దాం. ఇప్పుడైతే అసలు కొండలు కూడా కనిపించట్లేదు, ఎందుకంటే మబ్బులు మొత్తం కమ్మేసాయి అనమాట. వర్షం పడిన తర్వాత అయితే ఎండ వస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంటది వ్యూ అయితే. ఇక్కడైతే కాల్చుకొని తినడానికి అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది. అందుకని మేమైతే ఇక్కడైతే కాల్చుకొని తినడానికి అయితే మేము వచ్చాము. కాల్చుకొని తినడానికి అయితే కర్రలు ఉండాలి కదా, మేమైతే ఇప్పుడు కర్రలు వెతికేసి అగ్గి చేస్తాం అనమాట. ఓకే, సరిపోతాయా? ఓకే, సరిపోతాయిలే, చాలు. ఇప్పుడైతే కర్రలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం అగ్గి చేసేద్దాం. ఓకే, అబ్బా, మాకైతే పెద్ద పెద్ద కర్రలు అయితే మాకు దొరకలేదు. ఈ చిన్న చిన్న కర్రలతోనే వీటితోనే మేము అగ్గి చేయాలన్నమాట. అగ్గి చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న కర్రపుల్లలతోనైతే చేయాలి, లేదనుకో అగ్గి అంటది అనమాట. ముందుగా అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడైతే అగ్గి చేద్దాం. మేమైతే ఈ విధంగానే అగ్గి అయితే చేస్తాము. ఇక్కడైతే గాలి వచ్చేస్తుంది, అందుకే పుల్ల అయితే ఆరిపోయింది. ఇప్పుడైతే చూద్దాం అంటుతుందో లేదో. ఓకే, ఇప్పుడైతే అగ్గి అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మేమైతే ఎప్పుడు ఈ విధంగానే అగ్గి అయితే చేస్తాము. ఇప్పుడైతే ఇలాంటి చిన్న చిన్నవి కూడా కాల్చాలన్నమాట. అలాగైతేనే అగ్గి అయితే తొందరగా ఆరిపోదు.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే అగ్గి అయితే అయిపోయింది చూడండి. మేము తెచ్చుకున్న జీడి పిక్కలను అయితే ఇప్పుడు ఆ అగ్గిలో అయితే వేయాలి. ఈ విధంగా ఓకే. చాలా తర్వాత కలుద్దాంలే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిక్కల నుంచి ఏ విధంగా అయితే అగ్గి వస్తుంది, ఒక లిక్విడ్ లాగా ఉంటాయి అన్నమాట, అందువల్లనే అలాగా పేలుతుంటాయి. ఓ ఓ బోనా అబ్బో అగ్గి దగ్గరలో ఉండడం అయితే భయం వేస్తుంది. మా నాయన చూడండి ఫ్రెండ్స్, కాలిపోయినట్టున్నాయి. కొన్ని అయితే కాలే, కొన్ని అయితే కాలేదు. ఇలాగొస్తే ఇవి తీసుకోవాలి, లేదనుకో మొత్తం మాడిపోతాయి. అబ్బో మొత్తం కాలిపోయినాయి. అబ్బా మేమైతే సగం అయితే కాల్చాం, సగం అయితే ఇదిగోండి ఉన్నాయి. ఇప్పుడైతే ఇవి అయితే కాల్చుదాం. ఓ బయటకు వెళ్ళిపోతున్నాయి. ఓకే. నాయన అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అయితే కాల్చాము జీడిపిక్కలు. ఇప్పుడైతే వీటిని అయితే పగలగొట్టేసి పప్పునైతే, లోపల ఉన్న పప్పునైతే మేము తీయాలి. ఓకే, ఫస్ట్ రన్నీట్ అయింది. చూడండి, ఈ విధంగా అయితే పగలగొట్టాలి. వావ్, చాలా అంటే చాలా బాగుంది. అమ్మ నాయన, అమ్మ నాయన. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి జీడిపప్పు, లోపల పప్పు. ఓకే, దీన్ని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా తీయాలి, లేదనుకో లోపల ఉన్న పప్పు పగిలిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట తీయాలి. అబ్బా ఫుల్ ప్లేన్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంత చాలా బాగా వచ్చిందో. ఈ విధంగా అనమాట అన్నీ తీయాలి. ఇదిగో ఇవి మొత్తం వీటిని అయితే తీసి మేము చూపిస్తాము.
ఫ్రెండ్స్ మేమైతే 1 కేజీ పిక్కల్ని అయితే కాల్ చేస్తే మాకైతే పప్పు అయితే ఇంత అయితే దొరికింది, చాలా తక్కువ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఒకసారి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తినే ఉంటారు, ఎంత బాగుంటాయి అని కూడా మీకు కూడా తెలుసు. ఓకే, వీటినైతే తిని టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే ఎంత చక్కగా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అబ్బా సూపర్, తింటే కానీ అస్సలు వదలాలనిపించదు. మొత్తం నేనే తినేస్తాను అన్ని, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తిని మీ ఇంట్లో ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.